హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఎదవలందరినీ కట్టగట్టి ఒక రాజకీయ పార్టీలో పడేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మారిందా అనే సందేహం కలుగుతోందండి. ఎందుకంటే ఆ పార్టీ అధినేత నుంచి ఆ పార్టీలో ఉండే సామాన్య నాయకుల వరకు ఇంత క్రూరమైనటువంటి మైండ్ సెట్తో ఉంటారనే ఒక ఎగ్జాంపుల్ చూస్తే నిజంగా నివ్వెరపోతారు ప్రజానీకం ఎవరైనా. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు నిజంగా కరడుగట్టిన నేరస్తులకు కూడా కలగవు. ఒక మనిషి ప్రాణం పోయింది అంటే ఎవరైనా షాక్ అయిపోతారు, ఫ్రీజ్ అయిపోతుంది మైండ్ అంతా. ఒక్కసారి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంటుంది. కానీ ఒక మనిషి ప్రాణాలు పోయాయని తెలిసిన తర్వాత కూడా ఎంత దుర్మార్గంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించగలుగుతారో ఇప్పటికే మనం అనేక సందర్భాల్లో చూసాం. గతంలో గొడ్డలి వేటు వేసి బాబాయిని లేపేసి చంద్రబాబు నాయుడు గారి మీద వితిన్ హవర్స్లో ఎలా వాళ్ళ స్ట్రాటజీ మార్చేసి నారాసుర రక్త చరిత్ర అనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంతో ఆ రోజుల్లో నమ్మించగలిగారు అనేది. సో ఆయనకు తగ్గట్టు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా తగలాడతారు. కాబట్టి సీదిరి అప్పలరాజు, ఈయన్ని చేదర అప్పలరాజు అని కూడా అంటారు. పశువుల మంత్రిగా గతంలో పదే గౌతు శిరీష్ గారు పలాస నియోజకవర్గం నుంచి ఆయన్ని చాలా బలంగా విమర్శించేవారు. పలాస నియోజకవర్గానికి పట్టినటువంటి చీడగా ఆ నియోజకవర్గ ప్రజానీకమంతా ఈ సీదిరి అప్పలరాజును భావిస్తూ ఉంటారు. ఈ సీదిరి అప్పలరాజు చిన్న కుమారుడు మొన్న 10వ తేదీ రాత్రి 9:30 అరౌండ్ ఒక యాక్సిడెంట్ చేశాడండి. ఆ యాక్సిడెంట్లో అక్కడున్న గొర్రెల కాపరే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సో ఈ సీదిరి అప్పలరాజు చిన్న కుమారుడు బండి మీద వెళ్తూ అతను గుద్దేశాడు. ఇతను కూడా పడిపోయాడు. ఈయనకి కూడా చిన్నపాటి గాయాలయ్యాయి. ఆ గాయాలు అయిన తర్వాత ఈయన ఎమ్మటే ఇమీడియట్గా ఆయన తండ్రి గారికి ఫోన్ చేసినట్టున్నాడు. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైంకి ఒక హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఆ సీసీ ఫుటేజ్ రికార్డ్ మనం చూసినట్లయితే అందులో సీదిరి అప్పలరాజు ఆయన చిన్న కుమారుడిని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రాథమిక చికిత్స చేయించాడు. ఆ తర్వాత అతన్ని అక్కడి నుంచి ఊరు దాటించి బయటికి పంపించాడు. ఈ ఎపిసోడ్ అంతా అటు ఉంచితే ఇవాళ 3వ రోజు కదా యాక్సిడెంట్ అయిన తర్వాత. మరి ఈ మధ్యలో ఏం జరిగిందో ఒకసారి మనం గమనిస్తే ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా, మాజీ మంత్రిగా, ఆ నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి నాయకుడిగా ఆయన అంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ ఈ చేదర అప్పలరాజుకి అటువంటి విలువలు ఏమీ లేవు. కాబట్టి ఒక సామాన్యుడి ప్రాణానికి కనీస విలువ ఇవ్వడం కూడా ఆ పార్టీలో ఈ తరహా నాయకులకు తెలియదు. కాబట్టి ఆయన తన కుమారుడి మీద రావాల్సినటువంటి కేసుని తన పార్టీలో ఉండేటువంటి మరొక నాయకుడు కుమారుడిని అడ్డుపెట్టి అటు డైవర్ట్ చేశాడు. సో దీనికి సంబంధించి పోలీసులు విచారణ ప్రక్రియ కొనసాగించారు. వారి విచారణలో తేలినటువంటి వాస్తవం ఏంటంటే సీదిరి అప్పలరాజు కుమారుడు అక్కడ 2-వీలర్ వేసుకుని ఆయన యాక్సిడెంట్ చేసి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నేరుగా ఆసుపత్రికి వెళ్ళి ఆయన తండ్రి గారి సలహా మేరకు ఊరు దాటి బయటకు పారిపోయాడు. సో ఇక్కడ 2 తప్పులు మనం గమనించినట్లయితే ఆ యాక్సిడెంట్ అనేది జరగడం ఒక పొరపాటు అయితే సీదిరి అప్పలరాజు ఇంటెన్షనల్గా జరిగినటువంటి తప్పును కప్పిపుచ్చి దాన్ని డైవర్ట్ చేయడానికి తన పార్టీకి చెందిన మరొక నాయకుడు కుమారుడిని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ద్వారా పోలీసులను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు. ఆయన కుమారుడు చేసినటువంటి తప్పు ఒకవైపు కనిపిస్తుంటే సీదిరి అప్పలరాజు తన చీప్ యాటిట్యూడ్, చీప్ మైండ్ సెట్ తోటి ఏ విధమైనటువంటి తప్పు చేశాడు అనేది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఖచ్చితంగా పోలీసులు ఈ 2 అంశాల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సీదిరి అప్పలరాజు చేసినటువంటి తప్పును కూడా చాలా సీరియస్గా టేకప్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ తరహా డ్రామా ఆడడం అనేది వాళ్ళ తాలూకా క్రూయల్ మెంటాలిటీ ఎంత దుర్మార్గమైందనేది కూడా చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత కాస్తైనా సెన్సిబిలిటీ ఉండాలి. అరే ఈ రకమైన పొరపాటు జరిగిందా, దీన్ని ఇమీడియట్గా మనం ఏ విధంగా సరిదిద్దగలం అనే ఆలోచన చేయాలి. అక్కడ ఇమీడియట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళాలి. ఆ వ్యక్తి ఎవరైతే ప్రాణం కోల్పోయాడని మనం ఇవాళ మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తిని బతికించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఇలాంటి అంశాలన్నీ పరిశీలించాలి. కానీ కేవలం తన కుమారుణ్ణి సేవ్ చేసుకోవాలనేటువంటి లక్ష్యం మాత్రమే సీదిరి అప్పలరాజులో కనిపించింది. తద్వారా పోలీసులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఇటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి నాయకుల మీద కూటమి ప్రభుత్వం, పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి రాజకీయ పార్టీ, రాజకీయ నేపథ్యం అనేది ఏమాత్రం ప్రొటెక్షన్ షీల్డ్గా నిలవకూడదు. ఆ దిశగా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే గౌతు శిరీష్ గారు దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా వెల్లడించారు. ఒకసారి ఆమె వర్షన్ కూడా వాచ్ చేయండి. నిన్న ఉదయానికి పోలీసులు అన్ని రకాల సాక్ష్యాలతో చెప్పింది ఏంటంటే మొన్న రాత్రి ఆ యాక్సిడెంట్ 3 రోజుల క్రితం జరిగిన రాత్రి ఆ యాక్సిడెంట్ చేసింది అప్పలరాజు గారి చిన్న కుమారుడు. అయితే ఇక్కడ యాక్సిడెంట్లు జరగడం తప్పు కాదు. అది ఎవరు కావాలని చేయరు, బై యాక్సిడెంట్లుగానే జరుగుతాయి.
కానీ యాక్సిడెంట్ జరిగిన తరువాత ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడితే మైకులు పట్టుకొని నీతి నిజాయితీ అని బల్లలు గుద్దేసి మాట్లాడే అప్పలరాజు గారు చేసిన పని ప్రజలకి, ముఖ్యంగా మా పలాస ప్రజలకి ఖచ్చితంగా తెలియాలి. యాక్సిడెంట్ జరిగాక మామూలుగా ఎంతటి వారైనా తను చేసిన యాక్సిడెంట్తో ఒక వ్యక్తి అక్కడికక్కడ ప్రాణాలు పోయాయి అనుకుంటే ఎవరికైనా ముందు మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది, ఏం చెయ్యాలో కాలు చేతులు ఆడవు. కానీ పూర్తిగా క్రిమినల్ మెంటాలిటీ ఉన్న మనందరికీ తెలిసిన మన మాజీ మంత్రి అప్పలరాజు గారు 9:32 గంటలకి యాక్సిడెంట్ అయితే 9:45 కల్లా ఆ యాక్సిడెంట్లో బండితో పాటు అవతల వాళ్ళని డాష్ ఇచ్చిన అప్పలరాజు గారి కుమారుడు కూడా కింద పడిపోయి ఆయనకు కూడా కంటి మీద, నుదుటి మీద, ఛాతి మీద దెబ్బలు తగిలాయి. 9:45 కల్లా కుమారుణ్ణి తీసుకొని పలాసలో ఉన్న అటు చిన్నబడం వైపు ఉన్న డాక్టర్ బాలకృష్ణ గారి ఆర్థోపెడిక్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఏంటండి ఇంత దెబ్బలు తగిలాయని అడిగినప్పుడు బైక్ నుంచి పిల్లాడు పడిపోయాడు అంటారు. ఏ డాక్టర్ అయినా అంతవరకే అడుగుతారు, అందులో ఆయన తప్పులేదు. ఏ డాక్టర్ అయినా బైక్ మించి పిల్లాడు పడిపోయాడని ఆయన హాస్పిటల్లోనే ఆ గాయాలకి డ్రెస్సింగ్, చిన్న చిన్న కుట్లు వేపించుకొని 10 దాటక ముందే తన కొడుకుని ఊరు దాటించేసిన అతి నిజాయితీ పరుడు మనందరికీ తెలిసిన మన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు. సో చూసారు కదా, పోలీసుల విచారణలో ఈ సీసీ ఫుటేజెస్ కానీ దొరక్కపోయి ఉంటే సీదిరి అప్పలరాజు నిజంగా సక్సెస్ఫుల్గా తన కుమారుణ్ణి సేవ్ చేసుకుని ఉండేవాడు, మరొక వ్యక్తి మీద ఈ తప్పుని నెట్టేసే ప్రయత్నాన్ని చేసి ఉండేవాడు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సందర్భాల్లో కూడా ఎంత క్రూయల్గా వ్యవహరించగలుగుతుంది అనేది ఆ పార్టీ నాయకులను ఒక్కసారి గమనించినట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.